సాయంకాలం మీ అందరి అభిమానంతో తెలుగుదేశం జనసేన బీజేపీ నాకు మరియు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి చాలా ఆప్యాయంగా ఆహ్వానం పలికిన నా అక్క తెలుగుదేశం పార్టీ మీ ఊరి నుండి అప్పలరాజు గారికి ఒక ప్రశ్న వేస్తున్నాను. అప్పలరాజు గారు, ఏమిస్తే వస్తుందండి ఈ అభిమానం? పోలీసులు తీసుకురాలేదు, బెదిరించలేదు, అధికారులను రమ్మని చెప్పలేదు. ఒకే ఒక అభిమానం, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం, మీద ఉన్న అభిమానం, గౌతు కుటుంబం మీద అభిమానం. ఈ రోజు పిల్లలు, తల్లులు, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దలు ఈనాటి సాయంకాలం గంట నుండి మమ్మల్ని ఊరేగింపుగా అభిమానంతో తీసుకెళ్తున్నారంటే ఇది కదా తెలుగుదేశం అభిమానం అంటే అనిపిస్తున్నారు. ఒక్కసారి తెలుసో తెలియకో వైసీపీని గెలిపిస్తే ఇటు ఆంధ్ర రాష్ట్రాన్ని, పలాసాన్ని నాశనం చేస్తారా? ముఖ్యంగా నిన్ను ఒకే ప్రశ్న అడగాలయ్యా. సొంతూరిని బాడుకో చేసుకోలేని నువ్వు ఒక అసమర్థపు మంత్రి. ఈరోజు మంత్రి అంటే మంత్రి, మత్స్యకారుణ్ణి ఆఖరికి వలలు కుట్టుకోవడానికి ఉండే నూలు కథ కూడా ఇవ్వని నీకు మంత్రి పదవి, దానికి ఒక పట్టుశాఖ. ఇదే మత్స్యకారులై ఉండి నువ్వలేరులో గాని అటు మంచినీళ్ళపేటలో నీ మత్స్యకార భరోసా తీసేసిన వాడిని నిన్ను ఏమని ప్రశ్నించాలని అడుగుతున్నాను. ఈ రోజు నీ సొంత ఊరిలో తెలుగుదేశం పార్టీ మీద చూస్తున్న అభిమానం చాలు రేపు నీకు ఓటమి తప్పదని చెప్పడానికి. మీ అందరి అభిమానమే 5 సంవత్సరాలు మమ్మల్ని నడిపించింది. మీ అందరి అభిమానమే మళ్ళీ తెలుగుదేశాన్ని ఈ రోజు విజయం వైపు నడిపిస్తుంది. ఒకే ఒక మాట, మే 13వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు 2 ఓట్లు మనకి తెలుగుదేశం తరఫున, ఒకటి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, ఒకటి శిరీష గారు నాకు, మీ ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. గ్రామస్తులకు, గ్రామ భక్తులకి, సోదరులకి, ఎంతో నా జనసేన కార్యకర్తలకు, బీజేపీ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 1982లో పిట్టాల విశ్వవిఖ్యాత మత సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు చాలా కష్టపడి మీరందరూ పనిచేశారు. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా ఎదిగిన తర్వాత దేవనాథ్ తాలూకు గ్రామంలో ప్రతిపక్షం తాలూకా జెండా పట్టాలనంటే ఎంతో కష్టసాధ్యమైనటువంటి పని. అయినా సరే వీరత్వం చూపించి మా పార్టీ తెలుగుదేశం లేకపోతే జనసేన అని ధైర్యంగా నిలబడినటువంటి కార్యకర్తలు చూస్తుంటే మాకు జన్మంతో ధైర్యం వస్తుంది. దేవనాథ్ గ్రామం చూస్తే మీ మీద నమ్మకం పెట్టుకున్నాం. గెలిపిస్తారా లేదా తెలుగుదేశం పార్టీని? ఈ రోజు పలాసాకి మన ఉమ్మడి పార్టీల తాలూకా ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కార్యక్రమం, ఏ అభివృద్ధి కూడా ఈ రోజు జరగలేదు. కేవలం మాయమాటలు చెప్పుకొని 5 సంవత్సరాలు కూడా గడిపేశారు. దేవనాథంలో మత్స్యకారులు ఒక్కసారి మీరు ఆలోచించండి. మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కోట్ల రూపాయలతో మనం అన్ని కార్యక్రమాలు చేశాం, సబ్సిడీలు ఇచ్చాం. అలాగే మనకి వలలు కావాలన్నా, మోపెడ్లు కావాలన్నా, ఐస్ బాక్సులు కావాలన్నా ఒక్కసారి ప్రభుత్వానికి తెలియజేస్తే చాలు, వాళ్ళ పేర్లు రాసుకొని ఇన్పుట్ సబ్సిడీలు, వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చిన బాధ్యత ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకున్నాం. నిరుద్యోగ వృత్తి కూడా ఆ రోజు ఇచ్చాం. వేట
అందరూ